యేసు ప్రభు ఒకసారి ఈ భూమి మీద ఆకలిగొని ఏవైనా ఫలాలు కనబడతాయేమో ఈ చెట్టులో అని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి దాన్ని ఎంత వెతికినా, దాన్ని ఎంత చూసినా ఒక్క ఫలము కూడా దాంట్లో కనపడలేదట. దేవుడు ఆకలిగొని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, నా ఆకలి తీర్చడానికి ఈ చెట్టు దీన్ని చేసింది నేనే కదా, ఇది నాకేమన్నా ఒక్క ఫలమన్నా ఇస్తుందా అని దాన్ని పరీక్షిస్తే ఒక్క ఫలం కూడా దాంట్లో కనపడలేదట. చేసినందుకు ఆయన ఎంత బాధపడ్డాడు. మనమే ఈ భూమి మీద ఎంత బాధపడతాం. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక రైతు పొలంలో విత్తనాలు వేసి ఆ పంట సగానికి సగం నాశనం అయిపోతూ ఉంటే, ఆ పంట మొత్తం పాడైపోతూ ఉంటే ఎంత బాధపడతాడు. నేను ఇంత శ్రమపడి ఇంత కష్టపడి పంటంతా వేస్తే నా చేతికి రాకపోతే దీనివల్ల నాకేమైనా ఉపయోగం ఉంటుందా? దేవుడు కూడా మనల్ని ఎన్నో ఆశలతో ఈ భూమి మీదకి పంపించాడు. దేవుడు కూడా ఎంతో ప్రణాళికతో మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలను ఈ భూమి మీద బ్రతికేయడానికి ఆయన పంపించారు. మనం ఎలా కనబడాలి? ఈ ఆదివారం మనం దేవునికి కనబడుదుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది ఎలా కనపడాలి, ఎలా కనబడాలో చెప్తాను, ఎలా కనబడకూడదో చెప్తాను. దేవుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? ప్రతిరోజు మనల్ని ఎప్పటి నుండి చూస్తున్నాడు? పిండముగా ఉన్నప్పటి నుండే మనల్ని చూస్తున్నాడు. ప్రతిరోజు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఆయన చూసినప్పుడు ఇదిగో ఈ భూమి మీద చెడిపోయిన వీళ్ళలాగా మనం పొరపాటున కనబడకుందుముగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు వాళ్ళలా కనపడకూడదు ఒక విశ్వాసి? ఎందుకు వాళ్ళలాగా నిలబడకూడదు ఈ భూమి మీద ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ అంటే, వాళ్ళు అలా కనబడినందుకు ఏమొచ్చింది? వాళ్ళకి మరణం వచ్చింది. అలా కనబడకూడదు మనం. మరి ఎలా కనపడాలి దేవునికి? ఆయన ఒక మాట అంటారు, ఆ మాట చదివి తర్వాత ముందుకెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. భూలోకములో ఈ చివర నుండి ఆ చివర వరకు నివాసం ఉండే ఓ మనుష్యులారా, నా వైపు చూడండి, చూచి రక్షణలోనికి రండి. చాలు. దేవుడను నేనే, మరి ఏ దేవుడు కూడా నిన్ను రక్షించడానికి లేడు. క్లియరెన్స్. ఏ దేవుడు లేడు నిన్ను రక్షించడానికి, నేను మాత్రమే నిన్ను రక్షించగలను. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, భూలోకములో ఈ చివరి నుండి ఆ చివరి వరకు బ్రతికే మానవులారా, నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు నన్ను చూడండి. మీరు నన్ను చూడగలిగితే రక్షణను మీరు పొందుకుంటారు. మీరు రక్షణ పొందుకోవడానికి నేనే దేవుణ్ణి, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. సాక్షాత్తు దేవుడే ఈ మాట చెప్పారు. ఏ దేవుడు లేరు ఈ భూమి మీద. ఈ మాట మనం ఎవరికైనా చెప్పామనుకోండి ఒప్పుకోరు. ఎవరికైనా చెప్తే ఒప్పుకోరు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు అనే ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళందరూ ఎవరు అంటే దేవతలుగా పరిగణించబడ్డారు. బైబిల్ ఎప్పుడో చెప్పింది వాళ్ళని. దేవుడు అనే ఆయన ఒక్కడే. ఆయన మనల్ని చూస్తున్నప్పుడు మనం ఆయన్ను చూడగలగాలి. ఆ దేవుణ్ణి మనం చూడగలిగినప్పుడు
ఆ రక్షణ మన మీదకి వచ్చినప్పుడు ఇదిగో ఈ చూడలేని మనుషులకు వచ్చిన ఆ ప్రళయంలో మనం పడకుండా కాపాడబడగలుగుతాము. చాలామంది దేవుని దాకా వస్తున్నారు, దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ప్రార్థనలకు వస్తున్నారు, దేవుణ్ణి చూడలేకపోతున్నారు. దేవుడు వాళ్ళని చూస్తున్నాడు, కానీ వీళ్ళు ఎవరిని చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నారు అంటే వీళ్ళల్లో ఉన్న పాపాలు, వీళ్ళల్లో ఉన్న లోపాలు, వీళ్ళల్లో ఉన్న దోషాలు, వీళ్ళల్లో ఉన్న అపరాధాలు, వీళ్ళల్లో ఉన్న సకల విధములైన దుర్నీతులు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి వాళ్ళకు కనబడనివ్వకుండా చేస్తున్నాయి. కానీ సంఘముగా ఏర్పడిన వాళ్ళు వాళ్ళలాగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఆయన భార్యవు గనుక, నీవు ఆయన ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధురాలివి గనుక, నీవు ఆయన స్వరక్తము చేత కడగబడిన సంఘము గనుక నువ్వు ఖచ్చితంగా ఆయన్ని చూడగలగాలి.